సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయంలో 28, 29వ శ్లోకము గురించి తెలుసుకుందాం. ఈ 2 శ్లోకములు నిరాకారమైన పరమాత్మ గురించి తెలియచేశారు. యథా నదీనాం బహువోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తదా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్య విభిజ్వలంతి. అలాగే 29వ శ్లోకం కూడా నిరాకారం గురించి తెలియచేయబడినది. భావము: ఏ విధముగా నదులన్నీ సముద్రం వైపు అతివేగముగా ప్రవహిస్తూ సముద్రములో పడుటకై ప్రయత్నిస్తున్నవో అట్లే ఈ నరకంలోని వారందరూ జ్వలించుచున్న నీ ముఖము వైపు పరిగెడుచు నీ ముఖములో ప్రవేశిస్తున్నారు. మండుచున్న అగ్నిలో మిడతలు వేగముగా వచ్చి పడి కాలిపోయినట్లు భూమి మీద జీవరాశులన్నీయు ఆ విధముగానే వేగముగా నీ ముఖాగ్నిలో పడి మరణిస్తున్నవి. మరికొంత వివరం తెలుసుకుందాము. పుట్టిన ప్రతి జీవరాశి చివరకు మరణము పొందవలసిందేనని అందరికీ తెలుసు. మన వెనుక నీడవలే వెంటాడుతున్న మృత్యువు ఎల్లవేళలా తన నోరు తెరుచుకునియే ఉన్నది. మనము ఎప్పుడైనా ఆ నోటిలో పడవలసిందే. అయినప్పటికీ ఆ విషయమును అందరూ మరిచిపోయారు. ఎల్లవేళలా శాశ్వతముగా ఉండి వారి వలె మెలుగుచున్నారు. ఎవరెట్లున్నా మృత్యువును గురించి తెలిసినప్పటికీ మరియు తెలియనప్పటికీ ప్రతివారు మృత్యువును పొందవలసిందే. అలా ప్రతిదినము మృతి పొందువారు సముద్రం వైపు నదులు ప్రవహించు రీతి పరమాత్మ నోటిలో ప్రవేశించుటకు పరుగడినట్లు అర్జునుడికి అర్థమైనది. అక్కడ మృత్యువు ఉన్నదని గాని ఫలానా కాలములో మృత్యువు వచ్చునని గాని తెలియని మానవులు ఉన్నట్లుండి మృతి చెందుచున్నారు. మిడతలు అగ్నిని చూచి చనిపోతామని తెలియక ప్రతిదినము ఎగిరినట్లే ఎగిరి అగ్నిలో పడి చనిపోవచ్చున్నది. వాటికి ఆ ప్రమాదము గురించి గాని అక్కడ మరణమున్నదని గాని తెలియదు. కనిపించు ఆకర్షణ వస్తువు మీదకి నిత్యము ఎగిరినట్లే ఎగిరి అగ్నిలో పడి చనిపోవుచున్నవి. అలాగే మానవులు లేక జీవులు ప్రతిదినము ఉన్నట్లే ఉంటూ అకస్మాత్తుగా మిడత వలె మరణిస్తున్నాడు. మిడతలకు మండుచున్న అగ్ని అందముగా కనిపించున్నట్లు జీవులకు మృత్యు సంఘటనలు కూడా మొదట అందముగానే కనిపించుచుండును. మంటలో పడితే చస్తామని మిడతలకు తెలియనట్లు జీవునికి కూడా ఆ పనులలో మరణమున్నదని తెలియదు. నర సమూహములకు పరమాత్మ ముఖాగ్ని ఎన్ని ఆకారములనున్నదో తెలియదు. ఒకవేళ తెలిసినా తెలియకున్నా ఆ ముఖాగ్నిలో పడవలసిందే. ఆ నోటిలోని భీకర కోరల మధ్య నలిగిపోవలసిందే అని ఈ శ్లోకం యొక్క వివరణ. అందరికీ నమస్కారం.